అందరికీ వందనాలండి. దేవుని మహాకృపలో మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి నామమునకు ఉన్నటువంటి ఘనత ఏంటి, ప్రభావం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 5 నుండి మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ శిష్యులతో కలిసి యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నట్లు మనం చూస్తామండి. ఆ సమయంలో యేసు ప్రభువారిని బంధించుటకు, శిలువ యాగానికి రెడీ చేయుటకు రోమన్ గవర్నమెంటు చాలామంది సైనికుల్ని, అంటే సుమారుగా 200 నుండి 300 మంది సైనికుల్ని అక్కడికి పంపిస్తారు. వారిని ఎలా పంపిస్తారంటే చాలా ఆయుధాలు ఇచ్చి, డాలులు, అలాగే కత్తులు, దివిటీలు అన్నీ ఇచ్చి పట్టుకోవడానికి పంపిస్తారండి. ఇంతమంది సైన్యము యేసు ప్రభువాన్ని పట్టుకోవటానికి వచ్చినప్పుడు 100 మంది సైన్యం వారందరూ కూడా ప్రభువు యొద్దకు వచ్చి ప్రభువుని అడుగుతారు కదా, నజరేయుడైన యేసుక్రీస్తుని పట్టుకోవటానికి మేము వచ్చి ఉన్నామని చెబితే యేసు ప్రభువారే వారి ముందుకు వెళ్ళి ఆయన అప్పగించుకున్న విధానం మనం అక్కడ చూస్తామండి. వెతుకుతున్నటువంటి సైనికుల యొద్దకు యేసు ప్రభువారే ఎదురెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు వారంటారు కదా, నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తుని మేము వెతుకుతున్నాము అనినప్పుడు ప్రభు అంటారు కదా, ఆయనను నేనే అంటాడండి. అంటే బంధించబడుటకు లేకపోతే అధికారము లేక ఆయన వారి యొద్దకు వెళ్ళలేదు, కానీ సర్వ అధికారము కలిగిన వాడిగా, ఈ సృష్టి మీద సర్వ అధికారము శక్తి కలిగిన వాడిగా ఒక దేవుడిని అక్కడ ఆయన పరిచయం చేసుకునే విధానం మనం అక్కడ చూస్తాం. సువార్తలలో 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలలో మిగిలిన సువార్తికులు మరి రాసినటువంటి వారు యేసు ప్రభువుని ఒక కోణంలో చూయించారు. ఎటువంటి కోణం అంటే అది ఆయనను ఒక బంధింపబడేటువంటి వ్యక్తిగా, నిస్సహాయము కలిగినటువంటి వ్యక్తిగా, అలాగే ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకునే విధానము, ఆయనను తీసుకునే విధానము వారందరూ రాశారు. కానీ యోహాను భక్తుడైతే ఒక ప్రత్యేకమైన విధానములో ఇక్కడ జరిగినటువంటి సంఘటన రాశాడండి. అదేంటంటే, బంట్రోతులు వచ్చి ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారిని ఒక సర్వోన్నతుడిగా, అధికారము కలిగిన దేవుడిగా, సృష్టికర్తగా తనను తాను పరిచయం చేసుకునే విధానములో యోహాను భక్తుడు ప్రత్యేకంగా యేసు ప్రభువారి గురించి రాశారు. వాళ్ళు వచ్చారు ఎదురుగా పట్టుకోవడానికి. మీరు ఎవరిని వెతుకుతున్నారయ్యా అని అడిగినప్పుడు, నజరేయుడైన యేసును వెతుకుతున్నప్పుడు ఆయనను నేనే అనే మాట అక్కడ చూస్తాం. నేనే ఆయనను అనేటువంటి మాట, నేనే అనే మాటలోండి ఎంతో మర్మం ఉంది, ఎంతో శక్తి ఉంది, బలం ఉంది. సర్వోన్నతిని బలం అనేది అందులో దాగి ఉందండి. ఒక బంధింపబడేటువంటి, ఒక నేరం చేసినటువంటి వ్యక్తిగా యేసు ప్రభువారు తనను తాను అక్కడ చెప్పుకోవట్లేదండి. ఎలా చెప్పుకుంటున్నారంటే, ఒక అధికారం కలిగిన దేవుడిగా, ఒక శక్తి కలిగినటువంటి దేవుడుగా, సర్వ సృష్టి మీద తనకు అధికారం ఉన్న విధానములో నేనే ఆయనను. ఎంత శక్తివంతమైన మాట అండి. అక్కడ చూడండి, రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ బంట్రోతులు సైనికులు చాలా బలమైన వారు. వారికి చాలా ట్రైనింగ్ ఉంటుంది, శక్తి ఉంటుంది. అలాంటి సమయాల్లో వారికి ఎంతో ట్రైనింగ్ ఇస్తారు. వారు సుమారుగా 5 అడుగుల 10 అంగుళాల హైట్ ఉంటారు వాళ్ళు. ఈ సైనికులు చాలా హైట్ ఉంటారు, బలంగా ఉంటారు.
ఎంతో ట్రైనింగ్ పొంది ఉంటారు. యుద్ధానికి సన్నతులైనటువంటి వ్యక్తులుగా వారి యొద్ద చాలా బరువులు ఉంటాయి. వారు చాలా బరువులు మోసేవారిగా ఉన్నారు. డాలు కావచ్చు, శూలాలు కావచ్చు, వారి యొద్ద సామాగ్రి కొన్ని కేజీల బరువు ఉండేటువంటి సామాగ్రిని వాళ్ళు 300 కేజీల బరువు, 200 కేజీల బరువు మోసేటువంటి సైనికులుగా ఉన్నారు. వారి యొక్క ఆహారపు అలవాట్లు ప్రత్యేకమండి. వారు గోధుమలు తింటారు, బార్లీ తింటారు, గంజి తాగుతారు, ఇంకా అధికంగా మాంసం తీసుకుంటారు. 3 కిలోల మాంసం తింటారు. చాలా పుష్టికరమైనటువంటి పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే సైన్యంలో బలముగా ఉండాలి కండి, యుద్ధాలు బలంగా చేయాలి కదా. యుద్ధం చేసేటప్పుడు ఈ డాలులు అడ్డం పెట్టుకొని తాబేలు ఆకారంలో వాళ్ళు నిలబడతారండి. యుద్ధం చేస్తూ చేస్తూ మొదటి స్థానంలో ఉన్నటువంటి సైనికులు అలసిపోతే వారు వెనక్కి వెళ్ళి నిలబడతారు. తర్వాత రోలో ఉన్నటువంటి వారు ముందుకొచ్చి నిలబడతారు. ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, పుష్టికరమైనటువంటి ఆహారం తినేటువంటి వారు, ఎంతో ఎత్తు బరువు కలిగిన వారు. ఇంకా ఈ సైనికుల గురించి మనం తెలుసుకోవాలంటే రోమా సైనికులు చెప్పుల్లో మేకులు పెట్టుకుంటారండి. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు చెప్పులు జారిపోకుండా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో వారు చాలా బలముగా, స్ట్రాంగ్గా, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి సైనికులుగా వీరు తయారవుతారు. వీరు ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారండి. వీళ్ళు చాలా ఓర్పు కలిగినటువంటి సైనికులుగా ఉన్నారు, బలం కలిగినటువంటి సైనికులుగా ఉన్నారు. మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు, రోమా సైనికులు. ఇంత స్ట్రాంగ్గా ఉండేటువంటి వారు యేసయ్యను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, బంధించడానికి వచ్చినప్పుడు 300-400 మంది సుమారుగా వచ్చారు సైనికులుగా. చాలా యుద్ధోపకరణాలు తీసుకొని వచ్చారు. ఒక స్ట్రాంగ్ బలమైన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎలాగైతే వస్తారో అంత వచ్చారండి వాళ్ళు. వచ్చి యేసయ్య ముందలా నిలబడ్డారు అంతే. నిలబడినప్పుడు యేసయ్య అన్నాడు, మీకేం కావాలి, ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు. అడగగానే వారు అన్నారు, నజరేయుడని యేసుక్రీస్తుని మేము వెతుకుతున్నాము అన్నారు. అన్నప్పుడు నేనే ఆయనను అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ అండి, ఒకటే మాట చెప్పారు ఆయన. 2 సార్లు జరుగుతుంది ఈ సంభాషణ. ఒకసారేమో నేనే ఆయనను అని చెప్పారు, రెండోసారి కూడా సైనికులు అడిగినప్పుడు నేనే ఆయనను అని చెప్పారు. ఈ 2 సందర్భాలలో ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే, మీరు బంధించడానికి వచ్చిన వాడిని, సర్వశక్తి కలిగిన వారిని, దేవుడిని మాట ద్వారా సమస్తాన్ని కలుగజేయగలిగిన వాడిని నేనే అనేటువంటి అర్థం వస్తుంది. రెండవసారి చెప్పిన విధానం మనం ఆలోచన చేస్తే, రెండోసారి కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఆయన చెబుతాడు, నేనే ఆయనను, నన్ను పట్టుకోండి, నాతో ఉన్నటువంటి శిష్యులని వదిలేయండి అని చెప్తాడు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, ఆయన ఆనాడు శిష్యులను వదిలేయండి, నన్ను బంధించి తీసుకెళ్ళండి అని చెప్పిన మాట సర్వమానవాళికి కూడా వర్తిస్తుందండి. ఎలాగంటే, విశ్వాసులను విడిపించుటకు, పాపము నుండి రక్షించుటకు, పాప క్షమాపణ కొరకు తనను తాను బలి చేసుకొనుటకు, తనకు తానుగా ముందుకి వెళ్ళి ప్రాణం పెట్టుటకు ఆయన వచ్చాడండి. ఆయన అంటాడు కదా, మరి బంధించబడినటువంటి ఒక సైనికుడుగా ఉన్నట్లు అక్కడ ఆయన చెప్పుకోవట్లేదు. నేనే ఆయనను అంటే మీరు వెతికే వ్యక్తిని నేనే అంటే, తన ప్రాణాన్ని తనకు తానుగా అర్పించుకునే విధానం, తనకు తానుగా ముందుకు వచ్చిన విధానం మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటేనండి, ఎప్పుడైతే ఆయన నేనే ఆయనను అనే మాట పలికారో, దెబ్బకు ఆ వచ్చిన 200 మంది 300 మంది సైనికులు టపీమని కింద పడిపోతారండి.
ఏంటి అక్కడ ఉన్న ఉద్దేశం అంటే, అరే వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రిలు ఉన్నాయి కదా, దివిటీలు పట్టుకొచ్చారు, కత్తులు అన్నీ పట్టుకొని వచ్చారు, ఇంకా చాలామంది వచ్చేసారు, వందల్లో వచ్చేసారు. సైన్యాధికారులుగా మానవ శక్తితో అనేకమైన పరికరాలు తీసుకొని ఆయనను బంధించడానికి వచ్చారు. కానీ దేవుని శక్తికి, ఆయన మాటకు చాలా పవరు, శక్తి ఉంది కాబట్టి వారు టపీల్న పడిపోయారండి. దేవుని శక్తి ముందు మానవ శక్తి నిలబడలేకపోయింది. వారు బంధించడానికి వచ్చారు, శత్రువులుగా వచ్చారు ఆయనను బంధించడానికి. అలాంటి సమయంలో దేవుని శక్తికి ఉన్నటువంటి మాట, ఆ శక్తి, ఆ మాటలో ఉన్నటువంటి శక్తి మనకి కనపడుతుందండి. ఉపయోగం ఏముంది? వందల్లో వచ్చారు ఆయనను పట్టుకోవడానికి, ఇంకా ఎన్నో సామాగ్రిని తీసుకొని వచ్చారు. కానీ ఆయన ఒకే ఒక పలుకు, ఒకే ఒక మాట పలికినప్పుడు టాప్ మని కింద పడిపోతారండి. అంటే యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తి అలాంటిది, సంపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడిగా వారితో ఆయన ఆ మాట మాట్లాడాడండి. అలాగే మనకు ఇదే మాట, నేనే అనే మాట, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనేటువంటి మాట మనకి మోషేతో దేవుడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చెప్పిన విధానం కూడా మనం గమనించవచ్చండి. ఇక్కడ ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని భరించలేక, తాళలేక, తట్టుకోలేక ఎంతో పకడ్బందీగా, ఎక్కువ మందితో, ఎక్కువ సామాగ్రితో, ఎంతో బలముతో కూడినటువంటి వ్యక్తులు వీరు, సైన్యము, వారు వచ్చి బంధించడానికి వచ్చినప్పుడు ఒకే మాట చెప్పారండి ఆయన, నేనే ఆయనను. ఆ నేనే అనే మాటకి చాలా శక్తి ఉంది, దైవికమైనటువంటి శక్తి ఉన్నట్లు అక్కడ మనకి కనపడుతుంది. అలాగే మోషేతో కూడా ఒక మాట చెప్పారు ఆయన. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ మోషే అంటాడు కదా, దేవా నువ్వెవరివి, నీ పేరేంటి, నీ గురించి అక్కడికి వెళ్ళి నేను చెప్పాలంటే ఏం చెప్పాలయ్యా అని మోషే నీ గురించి అడిగితే నేనేం చెప్పాలి, నువ్వెవరు అని అడిగినప్పుడు దేవుని యొక్క నామకరణం, పేరుని రివీల్ చేశాడండి మోషేకి. అక్కడ నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని వెళ్ళి చెప్పు అంటే నేనే. ఆ మాటకి అర్థం ఏంటంటేనండి, ఆయన అంతములేని దేవుడని, స్వయంభూతుడని, అంటే ఆయనని ఎవరు తయారు చేయలేదు, ఉన్నవాడు అంతే. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాడంటే అది మానవ జ్ఞానానికి అందదు. తను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఈ భూమి పైన, ఈ లోకము పైన, ఈ సృష్టి పైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని అని పరిచయం చేసుకున్నప్పుడు ఆ మాట చెప్పగానే అండి, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని ఎప్పుడైతే యెహోవా దేవుడు చెప్పాడో అక్కడ మోషే సొమ్మసుల్లి పడిపోతాడండి. ఇక్కడ నేనే ఆయనను అని సైనికులతో చెప్పగానే వాళ్ళు ఎలాగైతే టప్ మని పడిపోయారో ఆ మాటలో ఉన్న పవరు, శక్తి అటువంటిది. తనను తాను దేవుడిగా పరిచయం చేసుకున్నాడు. అక్కడ ఒక నిస్సత్తువైన, లేకపోతే మరణము జయించలేనటువంటి వ్యక్తిగా కాదక్కడ. తనకు శక్తి ఉంది, బలము ఉంది, అయినా కూడా తనను తాను అప్పగచెప్పుకుంటున్నాడండి. ఇక్కడ దేవునిలో మంచి గొర్రెల కాపరి కనిపిస్తున్నాడు, ఒక విమోచకుడు కనిపిస్తున్నాడు. ఆనాడు మోషేను పంపించేటప్పుడు మరి నేను విమోచిస్తాను అని చెప్పాడు కదండి. అలాగే ఇక్కడ కూడా సర్వ మానవాళి కొరకు ఆ శిష్యులు విడిచిపెట్టండి, నన్ను పట్టుకోండి, నన్ను తీసుకెళ్ళండి అని చెప్తున్నాడండి. ఈ 2 వాక్య భాగాల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మాటలో ఉన్న పవర్, ఆ శక్తి,
నేనే ఆయనను అనేటువంటి మాట ఎంత శక్తివంతమైనదండి. దేవుడు పలికినటువంటి ఆ గొప్ప మాటకు, ఆ మాటలో ఉన్న శక్తిని తట్టుకోలేక బంట్రోతులు పడిపోయినట్లు మనం చూస్తాము. ఆనాడు మోషే పడిపోయాడు ఇదే విధానంలో. అలాగే ఇక్కడ ఆయనను బంధించడానికి వచ్చినటువంటి శిష్యులు కూడా పడిపోయారు. మత్తయి, లోక, మార్కు ఆయనని ఒక బంధింపబడేటువంటి వ్యక్తిగా, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా, లేకపోతే ఈ యొక్క యూదా ముద్దు పెట్టుకొని ఆయనని అప్పగించిన విధానంలో రాశారు. కానీ సువార్తలలో యోహానైతే ఎలా రాశాడంటే ఆయన ఒక అధికారము కలిగినటువంటి దేవుడిగా, సర్వాధికారం కలిగిన దైవముగా, సర్వశక్తి కలిగిన వాడిగా రాశాడు. అందుకే యేసయ్య అంటాడు కదా, నా ప్రాణము పెట్టుటకైనను తీసుకొనుటకైనను అధికారం నాకు కలదు. ఆ అధికారము ఎవరు బలవంతముగా మరి లాక్కోలేరు. తన ప్రాణాన్ని ఎవరు బలవంతంగా లాక్కోలేరండి. అంత బలమైనటువంటి సైన్యంగా వచ్చిన వారు ఏం చేశారు? ఆయన తనను తాను అప్పగించుకున్నాడే తప్ప వారి అధికారంతో కానీ వాళ్ళు తెచ్చిన సామాగ్రితో కానీ ఆయనను బంధించలేకపోయారండి. ఆయన వెనుక సర్వ పరలోక సైన్య సమూహం ఉంది. తండ్రి నేను చెబితే పరలోక సైన్య సమూహాలు నా కోసం పంపిస్తాను అంటాడు. మరణం మీద నాకు అధికారం ఉందంటాడు. ఆ సమయంలో ప్రభు మాట్లాడిన మాట ఆయనను నేనే అనే మాట కండి ఎంతో పవర్, ఎంతో శక్తి ఉన్న విధానం మనం అక్కడ చూస్తాం. ఆ అధికారం ఆయన మాటలో కనపడుతుంది, దైవత్వం కనిపిస్తుంది, ధైర్యము కనిపిస్తుందండి. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, మానవుడిగా ఆయన అక్కడ కనిపించలేదు. ఆ మాటలో ఉన్న శక్తిని తట్టుకోలేక ఒకే మాటతో వాళ్ళంతా వెనక్కి పడిపోతారు. అంటే ఎంత శక్తి కలిగినటువంటి మాటో చూడండి. అక్కడ అధికారాన్ని ఉపయోగించిన దైవముగా శక్తి కలిగిన మాట ఆయన ఉపయోగించాడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఆయన ఒకే మాట ఉపయోగించాడు కదండి. కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అని మాట్లాడగానే వెలుగు కలిగింది. ఆ మాటకి శక్తి ఉంది, బలము ఉంది, సర్వ అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉందండి. ఈయన సర్వశక్తి కలిగిన వాడని, సర్వంతర్యామి అని, అంటే ప్రతి చోట ఉండేవాడని, ఆయనకి ఆది అంతం లేదు, నేనే అనే మాటకి చాలా శక్తి ఉందని మనం గమనించవలసిన అవసరము ఎంతైనా ఉందండి. ఈ సైనికులు పడిపోవటం కూడా ప్రవచన నెరవేర్పుగా మనకి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1లో ఉంటుందండి. శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి పడిపోతారు అనేటువంటి ప్రవచనం అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభు యొక్క దర్శనం చూసినటువంటి వ్యక్తి మరి తట్టుకోలేని విధానములో ఆయన దర్శనాన్ని పొందినటువంటి యెహెజ్కేలు కూడా మనకు కనపడుతున్నాడండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ యెహెజ్కేలు మహా గొప్ప దర్శనము చూశాడు. పరలోక సంబంధమైనటువంటి దర్శనాన్ని చూశాడండి. అలా చూసినప్పుడు అతను కూడా పడిపోయాడు, కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఇక్కడ సైనికులు యేసయ్యను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు శత్రువుగా కుట్రతో మరి వెనక్కి తగ్గినట్లు, వెనక్కి పడిపోయినట్లు మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యెహెజ్కేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చూసినటువంటి దర్శనం చాలా గొప్పదండి. పరలోకము మరి విప్పబడినప్పుడు ఆయన చూశాడు ఒక దర్శనాన్ని. కెరూబులు, సెరూబులు ఒక మహా గొప్ప సింహాసనాన్ని అతను చూశాడు. ఆ సింహాసనము పైన ఒక మానవ ఆకారము కలిగినటువంటి ప్రభువు యెహోవా దేవుడు మరి కూర్చొని ఉండడం మనం అక్కడ చూస్తాము. ఆ మహా దర్శనము చూసినప్పుడు ప్రవక్త తాను ఒక మానవుడని, పాపాత్ముడని, తను ఒక అపవిత్రమైనటువంటి మనిషినని గ్రహించి సొమ్మసిల్లి పడిపోయినట్లు అక్కడ మనం చూస్తాం.
ఆ సమయంలో అండి అతను పడిపోయిన విధానం ఏంటంటే, మరి దేవుడు గొప్పవాడని, ఆరాధన యోగ్యుడని, చాలా పరిశుద్ధమైన పవిత్రమైన దేవుడని ఆయన పడిపోయినట్లు చూస్తాం. అయితే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే అంటాడు కదా, నరపుత్రుడా నువ్వు లేచి నీ కాళ్ళ మీద నిలబడు అంటాడు. అంటే పడిపోయిన సమయాలలో మన కాళ్ళపై మనల్ని నిలబెట్టే దేవుడుగా ఇక్కడ కనపడుతున్నాడండి. అరవీర భయంకరమైన దర్శనము, ఆ దర్శనము, ఆ పరిశుద్ధత, ఆ బలము, ఆ శక్తి, తేజస్సు, వెలుగు చూసినప్పుడు యెహెజ్కేలు ఆ వెలుగులో తన ముఖాన్ని తాను చూపించుకోలేకపోయాడండి. సొమ్మసిల్లి పడిపోవటం, తరువాత ప్రభు అతని లేపి నిలబెట్టడం అనేది మనం చూస్తాం. అక్కడ మోషేకి దర్శనంలో మరి ఎవరు ప్రభువా నీవని వారు అడిగినప్పుడు నేనేం చెప్పాలా అన్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు అని చెప్పినప్పుడు ఆ మాటకు మోషే తట్టుకోలేక పడిపోయాడండి, సొమ్మసిల్లి పడిపోయాడు. ఇక్కడ యెహెజ్కేలు ప్రభు దర్శనం చూసినప్పుడు తట్టుకోలేక పడిపోయాడు. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ తేజస్సులో ఆ వెలుగులో ఉండలేక పడిపోయాడు. అయితే ఇక్కడ సైనికులు మాత్రం శత్రువుల్లాగా ఉన్నారు. దేవునికి శత్రువులుగా ఆయనను అరెస్ట్ చేయటానికి, బంధించడానికి వచ్చిన వారు పాపులుగా ఆ మానవులు తట్టుకోలేని విధానం, ఆ మాట పలికిన విధానము ప్రభువుని చూసినప్పుడు వారు తట్టుకోలేక పడిపోయారండి. వీటికి చాలా తేడా ఉంది. అక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక విమోచకుడుగా, రక్షకుడిగా, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇక్కడ శిష్యుల్ని వదిలేయండి, యోహాను సువార్తలో కూడా 18వ అధ్యాయంలో కూడా మరి మా శిష్యుల్ని వదిలేయండి, నన్ను పట్టుకోండి అని ఒక విమోచకుడుగా, సర్వ మానవాళి విమోచకుడుగా ఆయన మనకి కనపడుతున్నాడండి. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ దానియేలు ఒక దర్శనాన్ని చూశాడు. అందులో కూడా మనుష్య కుమారుడు దర్శన రూపంలో కనిపించాడండి. ఎప్పుడైతే దానియేలుకి దర్శనం వచ్చిందో అప్పుడు దానియేలు అంటాడు కదా, నాలో ఏ బలము లేదంటాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే నాలో బలమేం లేదు, లేకపోయినా కూడా మరి నా యొక్క ముఖము అనేది వికారం అయిపోయింది, సొగసు వికారం అయిపోయింది, నాకు శక్తి లేదు అంటాడండి. అంటే దానియేలు చూసినటువంటి దర్శనం ఏంటంటే ఆ యొక్క మానవ ఆకారంలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసినప్పుడు అవి ఎలా ఉందంటే మరి ఆ శరీరం అంతా రత్నాల వలె ఉంది, ముఖమేమో మెరిసిపోతూ ఉంది, అలాగే కళ్ళు, అలాగే కన్నులు అనేవి మండుచున్న అగ్ని వలె ఉన్నాయంట. పరిశుద్ధత, పవిత్రత చూసినప్పుడు సొమ్మసిల్లి పడిపోయిన వాడిగా ఉన్నాడు. ఆ టైంలో దానియేలు పడిపోతే చూడండి, దూత వచ్చి ఆయనను బలిపరిచినటువంటి విధానం మనం అక్కడ చూస్తామండి. ఇలాగా దేవుని దర్శనాలైన దేవుని యొక్క స్వరమును విన్న ఆనాడు భక్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, పడిపోయే విధానాన్ని మనం చూస్తూ ఉంటామండి. అలాగే లాజరు విషయంలో కూడా చూడండి, లాజరు మరి వచ్చినప్పుడు, లాజరు చనిపోయి అప్పటికే లాజరు 4 రోజులు అవుతుంది. 4 రోజులు అయినప్పుడు లాజరు బయటికి రా అని పిలిచాడండి. అక్కడ కూడా ఒక గొప్ప మర్మయుక్తమైనటువంటి విషయం ఉంది. సర్వశక్తి కలిగిన దేవుడు మరి దేవుని స్వరముతో, అంటే ఆయన అధికారం కలిగినటువంటి వ్యక్తిగా అతన్ని చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 29 కనుక మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ లాజర్ను పేరు పెట్టి పిలిచిన విధానము మనం అక్కడ చూస్తామండి. లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ స్వరంలో ఉన్న శక్తి ఎలాంటిదంటే, కుళ్ళిపోయిన శరీరం, 4 రోజులు పురుగులు పట్టి కుళ్ళిపోయి ఉన్న శిథిలమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి శరీరము జీవము పుంజుకొని తిరిగి రావటం, అతను లేచి
రావటం, అక్కడ యేసయ్యకి మరణం పైన అధికారం ఉందని, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగిన దేవుడని అక్కడ ప్రూవ్ అయినట్లు లాజరు యొక్క మరణం ద్వారా మనకి కనపడుతుందండి. అక్కడ చాలామంది చనిపోయి ఉన్నారు ఆ సమాధుల్లో. ఒకవేళ యేసయ్య మృతులలో ఉన్న వారంతా తిరిగి రండి అంటే అక్కడ సమాధి చేయబడిన ప్రతి ఒక్కరు లేచి వచ్చేవారు. కానీ ఆయన మాటలో ఉన్న శక్తితో లాజరు తిరిగిరా అనేటువంటి మాట మనం చూస్తాం. అలా చూసినప్పుడు ఆ టైంలో లాజరుని బ్రతికించటం, ఆయన మాటకు మరణంలో అధికారం ఉంది, మరణంపై అధికారం ఉందండి ఆయనకి. అలాగే శక్తి ఉంది, బలం ఉంది. ఆయన సర్వంతర్యామి, ప్రతి చోట ఉండే దేవుడు, సర్వసృష్టిని మరి కాపాడుతున్నవాడు, చేసినవాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉందండి. అయితే ఈ సైనికులకు ఆయన మరి బంధింపబడే విధానాన్ని మనం చూస్తే, తండ్రి ఒక పని మీద ఆయనని ఈ లోకానికి పంపించారు. ఏంటంటే ఆ పని, సర్వ మానవాళి కొరకును వెళ్ళి మరణానికి లోబడి మరణాన్ని జయించమని తండ్రి పంపించాడు కుమారుడిని. అలాగే పాపపు ముళ్ళును విరవమని, పాపాన్ని జయించమని కూడా నియమము పెట్టి పంపించినప్పుడు ఆ యొక్క మరణపు ఛాయలను విరిచిన వాడిగా, గెలిచిన వాడిగా, మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడైనటువంటి దేవుడిగా తిరిగి రావటం అనేది మనం చూస్తూ ఉంటామన్నమాట. అంటే ఆయన మరణానికి మరి తనను తానే అప్పచెప్పుకున్నాడు, కానీ ఎవరు ఆయనని బంధించలేరండి. ప్రాణం పెట్టుటకైనను తీసుకొనుటకైనను నాకు అధికారం కలదు అని చెబుతున్నాడు. సర్వ సృష్టికర్తకు మరి సర్వ అధికారము ఈ యొక్క ప్రతి వస్తువు మీద ఉంది, భూమి మీద ఉంది, గ్రహాల మీద ఉంది, నక్షత్రాల మీద, మరి అన్నిటి మీద ఆయన అధికారం కలిగిన వాడు. శిలువ మరణం ద్వారా మరి సర్వమానవాళికి ఆయన మెసేజ్ ఇవ్వడానికి, క్షమించుటకు, మానవులు రక్షించుటకు తండ్రి మాటకు విధేయత చూపిన వాడిగా, లోబడిన వాడిగా మనకి కనిపిస్తున్నాడు. ఆ గడియలు అలా అప్పచెప్పాలనేటువంటి విధానము రాయబడి ఉంది ఆ క్షణాల్లో. ఆ సమయంలో తనను తాను అప్పచెప్పుకున్న విధానము సైనికుల యొద్ద మనకి కనపడుతూ ఉందండి. గొప్ప ఉద్దేశము కలిగే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అలాగే ఆయన సముద్రమా నిమ్మలు పడమని అడిగినప్పుడు, శిష్యులు భయపడినప్పుడు వారు భూతమని భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా నేనే అనే మాట, శక్తివంతమైనటువంటి మాట వాడినట్లు, అంటే సృష్టి మీద ఆయనకు అధికారం ఉందని, గాలి మీద, వర్షము మీద, సముద్రము మీద ఆయనకి సర్వ అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడవచ్చండి. ఈ వాక్య భాగము ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటేనండి, ఆయన మాటలో శక్తి ఉంది, బలం ఉంది, ఏదైనా చేయగలడు, ప్రాణం తీసుకోగలడు, పెట్టగలడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు మన కొరకు దిగి వచ్చాడు, తనను తగ్గించుకున్నాడు అనేటువంటి విషయాన్ని, లోబడే తత్వాన్ని మనం చూడాలి. నేనే అనే మాటకి ఎంత శక్తి ఉందో మనం గ్రహించాలండి. ఈరోజు నీతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడని, ఆయనను నేనే అని మాట్లాడినప్పుడు నీ సమస్యలను బట్టి, బాధలను బట్టి నువ్వు కుంగిపోతున్నావా బిడ్డ? కృంగిపోయే స్థితిలో కాక ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని గ్రహించే వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఇంతదనకు నాయన మీ మాటలో ఉన్న శక్తి నాయన, సర్వసృష్టి పైన మీకున్న అధికారం గురించి, ధైర్యం గురించి మేము చర్చించుకుని ఉండగా నాయన, అట్టి శక్తిని, బలమును నాయన మా అందరికీ ప్రసాదించమని, దీవించమని, వాక్యం వినే ప్రతి బిడ్డను పేరు పైన ఆస్వాదించమని, వారి సమస్యలు, బాధలను తీసుకొని కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.